కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు గురుడు కర్కాటకంలోకి జన్మరాశిలోకి రావడం వల్ల ఉద్యోగంలో తెలియనటువంటి ఆటంకములు, కష్టములు, ప్రెషర్ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లగ్నంలో గురుగ్రహ సంచారం జరగడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ అష్టమంలో శని రాహుల యొక్క సంచారము ఈ గురుబలాన్ని తగ్గించి ఈ యొక్క నెగిటివిటీని పెంచే అవకాశం ఉంది. శనికి తైలాభిషేకం చేయించండి. ఎందుకు అని అంటే అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుంచి అష్టమ శని మీకు ప్రారంభం కాబోతోంది. వాహన ప్రమాదములు, గాయాలు, ఆకస్మిక ధన నష్టం విషయంలో, అవమానం విషయంలో, శత్రువుల యొక్క వృద్ధి విషయంలో, స్థానచలనం ప్లేస్ మారడం విషయంలో అనేక రకాల చేంజెస్ అన్నీ కూడా అక్టోబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి హనుమాన్ చాలీసా చదవండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి పత్రితో పూజించండి. గురుచరిత్ర పారాయణ చేయించండి. కుక్కలకి ఆహారం పెట్టండి గురువారం నాడు. ఇంకా వీలుంటే గురుడికి శనికి జప హోమాదులు జరిపించండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి.